హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో తీసుకున్న జ్యువెలరీ ప్రీమియం క్వాలిటీతో వచ్చాయితే అవి ఎలా ఉన్నాయి, దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది అన్నది ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్ది. సో గైస్, ఇదైతే వచ్చేయండి. నేను 2 సెట్స్ తీసుకున్నాను, బ్రైడల్ సెట్ అని చెప్పొచ్చు. సో చూడండి, ప్యాకింగ్ అయితే ఎంత బాగుందో, బాక్స్లో పెట్టి ఇచ్చారు. సో ఒకసారి ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. గైస్, ఫస్ట్ వన్ అయితే ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీకు ప్రతి వీడియోలో చెప్పినట్టు మీ ముందే ఓపెన్ చేస్తాను, ఎలా ఉందో కూడా వెంటనే మీకు చూపిస్తాను. చూడండి ప్యాకింగ్ ఎంత బాగుందో అంటే చాలా 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 బాగుంది. సో ఫస్ట్ వన్ ఇదైతే వచ్చిందండి. బాక్స్ చూడండి. సో అంటే మంచిగా క్వాలిటీతో మంచి ప్యాకింగ్తో అయితే ఇచ్చాడు. నాకు ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోన్ అయితే ఎలా ఉన్నాయన్నది. సో స్క్రీన్ పైన మీకు పైన అయితే యాడ్ చేస్తానండి, జ్యువెలరీ డీటెయిల్స్ అయితే మీకు యాడ్ చేస్తాను. సో చూడండి, సో బాక్స్లో చూడండి ఇదైతే వచ్చింది. చూడండి ఎంత బాగుందంటే ప్యాకింగ్ చూడండి. మేము 3-4 కవర్లు అయితే వేసి ఇచ్చాడు నాకు. సో ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఇది ఇచ్చాడండి. బబుల్స్ అయితే ఇచ్చాడు. ఇది వేస్తే మనకి జ్యువెలరీ అనేది ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. సో జ్యువెలరీ అయితే ఇది వచ్చిందండి. లాంగ్ సెట్ ఇది. సో మ్యాట్ ఫినిష్ అంటారు కదా, ఆ ఫినిషింగ్తో అయితే నేను ఆర్డర్ చేశాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ క్వాలిటీతో అయితే ఇచ్చిందండి. సో ఒకసారి ఓపెన్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చింది అన్నది. సో 1 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. అండ్ జ్యువెలరీ చూడండి, లాంగ్ హారం ఇది ఎలా ఉందని చూపిస్తాను. గైస్, ఇది మీకు బ్యాక్ కెమెరా నుంచి కూడా నేను చూపిస్తాను నాకు ఎలా వచ్చింది అన్నది. అంటే బ్యాక్ కెమెరాలో అంటే ఫ్రంట్ కెమెరా ఒకలా ఉంటుంది, బ్యాక్ కెమెరాతో ఒకలా ఉంటుంది. సో ఒకసారి బ్యాక్ కెమెరా కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ చూడండి, ఫ్రంట్ కెమెరా నుంచి అయితే చూడండి, ఇక్కడైతే చిన్న చిన్న పూసలు లాంటివి ఇలా హ్యాంగ్ అయ్యేవి ఇచ్చారు. లక్ష్మీదేవి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను చూడండి. సో ఇక్కడైతే ఇక్కడ కూడా చిన్న లక్ష్మీదేవి ఇచ్చారు. ఇక్కడ పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు. ప్రీమియం క్వాలిటీ అయితే నేను చెప్తానండి, చాలా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఒకసారి వేసుకొని కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. గైస్, వేసుకుంటే మాత్రం అదిరిపోయింది. అసలు లుక్ చూడండి ఎంత బాగుందో. సో ఈ పొడవైతే వస్తుంది. మనం ఇంకా కింద కూడా పొడవ పెట్టుకోవచ్చు. సో ఇంత పొడవైతే వస్తుంది. ఎంత బాగుందంటే వేయగానే చూడండి ఒక లుక్ అయితే వచ్చింది. ఒకసారి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. బుట్టలు అయితే ఇచ్చారండి. ఇయర్ రింగ్స్ మంచిగా ప్యాకింగ్ సపరేట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. చాలా చాలా బాగా నచ్చాయి. బుట్టలు చాలా పెద్దగా ఇచ్చారండి, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా చూడండి. ఇక్కడ పైన అయితే లక్ష్మీదేవి ఇచ్చారు. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే ఇచ్చారండి. సో మనం ఎక్కువ దేనికైనా బ్రైడల్కి అయితే ఎక్కువ రెడ్ అండ్ గ్రీనే కదా యూజ్ చేస్తాం, అదే ఎక్కువ మంచి కలర్ కాంబినేషన్ కూడా. సో ఆ విధంగా అయితే ఇచ్చారు. ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా. గైస్ చూడండి ఎంత హెవీగా అనిపిస్తుంది కదా. సో ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, మొత్తం బ్రైడల్ లుక్ అంతా మనకే కనిపిస్తుంది. సో చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి. నాకు ఎంత బాగా సెట్ అయిందంటే దీని నుంచి డీటెయిల్స్ మొత్తం నీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దీని కోడ్ కానీ దీని లింక్ కానీ మీకు అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ పైన అయితే పిక్చర్ కూడా యాడ్ చేస్తాను ఎంత కాస్ట్ పడింది అన్నది. సో ఇదైతే వచ్చిందండి. మీకు బ్యాక్ కెమెరా నుంచి కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. బ్యాక్ కెమెరా నుంచి అయితే మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో ఇదైతే అలా వచ్చిందండి. ఒకసారి చూడండి బ్యాక్ కెమెరా నుంచి. సో లక్ష్మీదేవి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందంటే నేను ఖచ్చితంగా మీకు 100% నేను రికమెండ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా చూడొచ్చు. లక్ష్మీదేవిని దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఈ స్టోన్ క్వాలిటీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, కానీ కొంచెం పెద్దగా అనిపించాయి. కొంచెం బ్రాడ్గా ఉన్న ఫేస్ వైట్ వాళ్ళకి అయితే చాలా బాగా సెట్ అవుతాయి. చూడండి అయితే ఇదండి. ఓపెన్ చేసి చూస్తాను, మేము ముందే ఓపెన్ చేస్తున్నాను. సో ఒకసారి ఓపెన్ చేసి లోన్ ఎలా ఉందో, ఎంత ప్యాకింగ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ మీషో ప్యాకింగ్ అయితే ఎప్పుడు నాకు మంచిగానే ఇచ్చాడండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎప్పుడు మంచి ప్యాకింగ్ అయితే ఇస్తాడు. సో దీనికైతే బాక్స్ కూడా ప్రొవైడ్ చేశాడండి. చూడండి మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్నాళ్ళైనా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఒకసారి ఓపెన్ అయితే చేసి చూద్దాం ఎలా వచ్చింది అన్నది. సో గైస్ ఓపెన్ చేసేద్దాం. చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నాను, ఎంత బాగుంది చూడండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ప్యాకింగ్లో. ఎంత బాగా ప్యాక్ చేసి ఇచ్చాడు. బాక్స్ అయితే బాగుంది. ఇలాంటి బాక్సెస్ ఇస్తే మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని ఐటమ్స్ మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు దేనికి అది సపరేట్గా. సో చూడండి ప్యాకింగ్ మంచిగా ఇచ్చాడు, ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఇచ్చాడు. గైస్ ఎంత బాగుందో, బాగా మెరుస్తుంది. బ్రైడల్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో చూద్దాం స్టోన్స్ వర్క్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం. నేను చేస్తున్నాను.
సో నాకైతే ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఎప్పుడు మీషోడు ఇంత మరి కొంతమంది చాలా భయపడతారు, ఏమో ఇంత కాస్ట్లీవి మీషోలో కొనడం అవసరమా, ఎందుకు మనకి ఏమైనా అవుతుందేమో అని. ఖచ్చితంగా మనకి బాగోపోతే రిటర్న్ అయితే తీసుకుంటాడండి వాడు. ఎలాంటి పీస్ అయినా మనకు ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాడు, మన డబ్బులు కూడా రిఫండ్ చేస్తాడు ఖచ్చితంగా మనకు నచ్చకపోతే. చూడండి ఎంత బరువుగా ఉందో, క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. గుట్టపూస, నాకు ఈ గుట్టపూసలు అంటే చాలా ఇష్టం. నేను ఎంత అంటే మరి ఇంత వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నాను. పర్లేదు ఏదో ప్రీమియం క్వాలిటీతో నార్మల్గా వస్తుందని అయితే అనుకున్నాను. చూడండి ఎంత బాగుందంటే అసలు ఎక్కడ ఒక స్టోన్ కూడా పోలేదు. పూసలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి, బరువు కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో అసలు, చాలా చాలా బాగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 100% బాగా ఇచ్చాడండి. సో ఒకసారి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపించేస్తాను ఎలా ఉన్నాయండి. ఇది కూడా ఇచ్చారండి, ఏమంటారు దీన్ని, మాంటిక్క. చాలా క్యూట్గా ఉంది, చిన్నగా ఉంది. ఓ మై గాడ్, నైస్ కదా. పెళ్లి కూతురైతే అయిపోయింది. నేను ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, సేమ్ అంటే దానికి మ్యాచ్ అయ్యేవి. మనకి ఎలా హ్యాంగింగ్ ఇచ్చాడో అలానే ఇచ్చాడు. ఎంత బాగున్నాయి కదా క్యూట్గా. ఒకసారి పెట్టుకొని అయితే చూపిస్తాను మీకు. వావ్, ఇయర్ రింగ్స్ ఒక్కటే బాగున్నాయి, అంత బాగున్నాయి. అలాంటి అవి పెట్టుకొని చూస్తే ఇంకెంత బాగుంటుందో. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి, భలే క్యూట్గా అయితే ఉన్నాయండి. చూడండి ఇయర్ రింగ్స్ పెట్టుకోగానే మనకి ఎంత మంచి కలర్ అనేది వస్తుందో ఫేస్లో. సో బ్రైడల్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా బ్రైడల్కి ఇవి తీసుకోవాలనుకుంటే నేను ఖచ్చితంగా 200% రికమెండ్ చేస్తాను. చూడండి ఎంత బాగుంది. ఇయర్ రింగ్స్ పెట్టగానే మంచి లుక్ అయితే వచ్చింది. ఒకసారి చైన్స్ అయితే వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయన్నది. షార్ట్ నెక్లెస్ అయితే మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, భలే ఉంది కదండి. స్టోన్స్ చూడండి, ఇక్కడ వైట్ సేమ్ గ్రీన్ అండ్ రెడ్ ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ ఎలాంటి హ్యాంగింగ్ ఇచ్చారో మన ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే అయితే ఇచ్చారు. ఒకసారి వేసుకొని చూపిస్తాను. ముందు షార్ట్ వేసుకొని తర్వాత లాంగ్ వేసుకొని చూపిస్తాను. ఇవి కూడా ఈ థ్రెడ్స్ చూడండి ఎంత బాగున్నాయి, మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారు. మనం చూడండి జ్యువెలరీ షాప్లో మనకి ఎలాంటి ఇస్తారో సేమ్ అలానే ఉన్నాయి. సో వేసుకొని చూపిస్తాను మీకు. ఓ మై గాడ్, చెప్తున్నానండి, మనం ఇన్ని డబ్బులు పెట్టి గోల్డ్ వేసుకున్న దానికన్నా జ్యువెలరీకి మనం మళ్ళీ మనం ఖచ్చితంగా వేసుకోలేము. చూడండి ఎంత బాగుందంటే నా ఫేస్లోనే తెలిసిపోతుంది ఎంత బాగుందని ఎన్నిసార్లు చెప్తున్నాను కదా. సో ఖచ్చితంగా మీకు బ్యాక్ కెమెరా నుంచి చూస్తే ఖచ్చితంగా మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి ఇదైతే వేసుకొని మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది, ఎంత లెంత్ వస్తుంది అన్న చూపిస్తాను మీకు. ఖచ్చితంగా పోస్టులు అయితే 100% నేను చెప్తాను, చాలా 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 బాగున్నాయి. సో ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అన్నది. గైస్ ఇది వేసుకుంటే మీరు ఖచ్చితంగా పెళ్ళికి కరెక్ట్గా ఇదైతే సరిపోతుందండి. మెహందీ ఫంక్షన్ కావచ్చు, లేదంటే ముందుగా పెళ్లి కూతుర్ని తయారు చేయడం, అంటే పెళ్లి కూతురు రెడీ చేస్తారు కదా ఆ టైంలో వేసుకున్న, యాక్చువల్లీ ముహూర్తానికి అంటే పెళ్ళికి తాళి కట్టే సమయం ఇవి వేసుకున్న ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది, 100% సెట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది ఎంత హెవీగా ఉంది, ఎంత బాగుంది అన్నది. లుక్ అయితే ఎలా ఉందన్నది మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. చూడండి వేసుకోగానే మొత్తం బ్రైడల్కి వచ్చే ఆ కళ అనేది ఉంటుంది కదా, అంత కళ వచ్చింది వేసుకోగానే. చూడండి గైస్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు, అందుకే మీకు ఎంతగా చెప్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే ఈ సెట్ మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు అయితే యూజ్ అవుతుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి ఎలా ఉందో మీకు చూపిస్తాను. అవుట్ ఉంటుందంటే ఇది ప్లెయిన్ సారీ కాబట్టి ఎలా కనిపిస్తుంది కదా, మీకు ఒకవేళ పట్టు సారీలో ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు ఒకసారి పట్టు సారీ వేసుకొని బ్రైడల్ లాగా రెడీ అయ్యి మీకు అయితే ఖచ్చితంగా ఇప్పుడు చూపిస్తాను. ఓకే గైస్, మీకు చెప్పినట్టు బ్యాక్ కెమెరా నుంచి అయితే చూపిస్తానని చెప్పాను కదా. చూడండి ఫినిషింగ్ ఇప్పుడు ఖచ్చితంగా మీకు బాగా కనిపిస్తుంది, నీట్గా అయితే కనిపిస్తుంది బ్యాక్ కెమెరా నుంచి. సో చూడండి ఎంత బాగుందంటే ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. ఒకసారి చూడండి క్లోజ్అప్లో కూడా మీకు చూపిస్తాను. పూసలు అయితే ఎంత బాగున్నాయో, మంచి ప్రీమియం క్వాలిటీ ఇచ్చారండి. స్టోన్ కూడా ఎంతో బాగుంది. సో ఇదేమంటే ఫినిషింగ్ అంటే కలర్ కూడా మరీ రెడ్డిష్ కాకుండా జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. నేను ఖచ్చితంగా మీకు అయితే 100% రికమెండ్ చేస్తాను. సో ఇయర్ రింగ్స్ చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయి, చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. మనకి ఇక్కడ ఏదైతే కింద హ్యాంగింగ్ ఇచ్చారో అదే హ్యాంగింగ్ అయితే మనకి ఇయర్ రింగ్స్లో అయితే ఇచ్చారు. సో మాంటిక్టా కూడా ఇచ్చారు. ఎంతో బాగుంది, నాకు చాలా క్యూట్గా అయితే అనిపించింది. మీరు గైస్ మీకు చెప్పినట్టు పట్టు సారీలో అయితే ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో ఇలా అయితే వస్తుందండి పట్టు సారీ మీద అయితే. సో ఈ లుక్ అయితే వస్తుంది. సో బ్రైడల్స్ అనగానే మనం పట్టు సారీ వేసుకుంటాం కాబట్టి అందుకని మీకోసం మాత్రమే పట్టు సారీ వేసుకొని మరి ఈ వీడియో అయితే మీకు మళ్ళీ పెడుతున్నాను. సో ఇలా అయితే వచ్చిందండి పట్టు సారీ మీద. సో ఎంత బాగుంది కదా లుక్ అయితే.
చూసారా బ్రైడల్ అంటే ఇంకా బ్రైడల్ ఎలా కనిపిస్తున్నారో అలాగే కనిపిస్తున్నాం మనం. సో లేదు మనకి నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇంత హెవీగా అవసరం లేదంటే అయితే సింగిల్గా షార్ట్ వేసుకోవచ్చు, లేదంటే లాంగ్ కూడా వేసుకోవచ్చు. అలా చాలా చాలా బాగా నచ్చింది. నేను 2 సెట్లను అయితే ఖచ్చితంగా నేను 100% రికమెండ్ చేస్తాను. సో ఇలాంటి మరించి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.